జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం 23 నుండి 27వ శ్లోకం వరకు. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. తాత్పర్యం: అర్జున, ఎవరైతే ఇతర దేవతలకు భక్తులై వారి మీద శ్రద్ధతో వారిని పూజిస్తున్నారో వారు కూడా ఆయా దేవతల రూపంలో ఉన్న నన్నే పూజిస్తున్నారు, కానీ అజ్ఞానపూర్వకంగా పూజిస్తున్నారు. ఇక్కడ నేను అంటే పరమాత్మ, ఈయన సర్వవ్యాపి. ఇతర దేవతలు అంటే పరిమిత స్వరూపాలతో ఉండే దేవలోకాధిపతులు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. తాత్పర్యం: అర్జున, సమస్త యజ్ఞాలకు భోక్తను, ప్రభువును కూడా నేనే. ఇతర దేవతా పూజకులు నన్ను ఇలా యథార్థంగా గుర్తుపట్టలేకుండా ఉన్నారు. అందుకే వారు నన్ను పూజించిన ఫలం పొందలేక కిందికి జారిపోతున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. తాత్పర్యం: అర్జున, పరిమిత దేవతలను పూజించేవారు ఆ దేవతలనే పొందుతున్నారు. పితృదేవతలను పూజించేవారు పితృదేవతలనే పొందుతున్నారు. భూత గణదేవతలను పూజించేవారు వారినే పొందుతున్నారు. సర్వవ్యాపి పరమాత్మనైన నన్ను పూజించేవారు నన్నే పొందుతున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. అర్జున, నాకు భక్తితోనూ ఏకాగ్రమైన మనస్సుతోనూ ఆకో పువ్వో పండో నీరో ఇచ్చినా చాలు, ఆ భక్తిపూర్వకమైన సమర్పణను నేను స్వీకరించి అనుభవిస్తాను. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. తాత్పర్యం: ఓ అర్జున, నువ్వు ఏ ఏ పనులు చేస్తున్నావో వాటిని, ఏ ఏ సుఖాలు అనుభవిస్తున్నావో వాటిని, ఏ ఏ హోమాలు దానాలు తపస్సులు చేస్తున్నావో వాటినన్నిటినీ పరమాత్మనైన నాకే సమర్పించు.